సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. మొత్తంగా 11 ఏరియాల్లో 84 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. RG1లో 5 టేబుల్స్, RG2లో 3 టేబుల్స్, RG3లో 4 టేబుల్స్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు కొనసాగనుంది. రాత్రి 12 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అధికార గుర్తింపు సంఘంగా విజేత ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, మంచిర్యాల జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్ కావచ్చు, బెల్లంపల్లి, మందమర్రి 3 కౌంటింగ్ కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం ఇక్కడ శ్రీరాంపూర్ ఆఫీసర్స్ క్లబ్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే మొత్తం 9 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 13 యూనియన్లకు సంబంధించి ప్రతి టేబుల్ మీద 13 బాక్స్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. 25 చొప్పున ఓట్లు ప్రస్తుతానికైతే అన్ని కట్టలు కడుతున్నారు. ఆపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది పూర్తిగా లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ కు 5 అధికారులు ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులను ఏర్పాటు చేశారు. 9 టేబుల్లకు సంబంధించి మొత్తం 45 కౌంటింగ్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, భారీ బందోబస్తు మధ్య ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం 9,127 ఓట్లకు గాను పోలైన ఓట్లు 8,491 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఎక్కువ శాతం అంటే చూసుకుంటే కనుక 93.3% పోలింగ్ నమోదైంది. అలాగే బెల్లంపల్లి డివిజన్లో 996 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959. ఇక్కడ అత్యల్ప ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బెల్లంపల్లి ఫలితమే ముందుగా రాబోతుంది. 9 నుంచి 10 గంటల సమయంలో ముందుగా బెల్లంపల్లి ఫలితం రాబోతుంది. అలాగే మందమర్రి ఏరియాలు కూడా మొత్తం 4,835 మంది కార్మికులు గాను 4,515 మంది అంటే 93.38% పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. బెల్లంపల్లి ఫలితం ముందుగా రాబోతుంది. ఏదైతే మంచిర్యాల జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఏదైతే కట్టుదిట్టంగా చేశారు, భారీ పోలీస్ బందోబస్తు కూడా కనిపిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కవిత. రైట్ విఘ్నేష్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ కొత్తగూడెం నుంచి అందిస్తారు. మహేందర్. కవిత, సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, భారీ ఎత్తున కూడా పోలీసులకు సంబంధించి మోహరించారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కౌంటింగ్ సంబంధించి సెంటర్ ఇది కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాకి సంబంధించి ఇక్కడ మొత్తం 1186 ఓట్లు సంబంధించి కూడా పోలాయి. 1186 ఓట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో పాటుగా కొత్తగూడెం సంబంధించి ఏరియా అది కూడా 2200 సంబంధించి ఓట్లు పోలాయి. దీనికి సంబంధించి కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో పాటుగా ఇల్లందు, మనుగూరు సంబంధించి ఇల్లందులోనే కొంత తక్కువ సంబంధించి ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 604 ఓట్లు పోలాయి. దీనికి సంబంధించి కూడా అక్కడ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మనుగూరు ఏరియా ఇది కూడా చాలా కీలకమైన సెంటర్. ఇక్కడ కొంత టీబీజీ కేసు ప్రభావం ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ 2,378 సంబంధించి ఓట్లు పోలాయి. ఇక్కడ కూడా ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి కొనసాగుతుంది. ఓవరాల్గా మాత్రం అన్ని ఏరియాల్లో ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్యన హోరాహోరీ సంబంధించి నడిచిన నేపథ్యంలో ఈ 2 యూనియన్ల మధ్యన తగ్గ ఫైట్ సంబంధించి ఉంది. ఎక్కువగా గెలుపు అవకాశాలు సంబంధించి ఈ 2 యూనియన్లకే ఎక్కువగా ఉన్న ఒక మనుగూరు ఏరియాలో మాత్రం టీబీజీ కేసుకి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అది కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే 39,773 సంబంధించి ఓట్లు ఉండగా ఇందులో 37
27,468 ఓట్లు సంబంధించి పోలయ్యాయని చెప్పుకోవాలి. మొత్తం సింగరేణి ఏరియా మొత్తం 11 సంబంధించిన ఏరియాలో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా మొత్తం ప్రశాంతంగా సంబంధించి పోలింగ్ ముగిసిందని చెప్పుకోవాలి. మొత్తం 11 సంబంధించిన ఏరియాలో కూడా లోకల్గా మొత్తం ఇదంతా పూర్తిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తిగా గెలిచిన నేపథ్యంలో వారు కూడా ఒక సీరియస్గా సంబంధించి తీసుకున్నారు. దానిలో భాగంగా హోరాహోరీగా సంబంధించి ప్రచారం సంబంధించి కొనసాగించారని చెప్పుకోవాలి. దీంతో గెలుపు అవకాశాలు సంబంధించి కూడా ఐఎన్టీయూసీ కూడా చాలా ధీమాతో ఉంది. ఇక్కడ ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా గెలిచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా కొంత దూకుడు ఉండాలన్నది కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆలోచిస్తుంది. దానిలో భాగంగా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఐఎన్టీయూసీ సంబంధించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఏఐటీసీ కూడా చాలా ధీమాగా ఉంది. ఏఐటీసీ కూడా ఖచ్చితంగా తామే మెజార్టీ సంబంధించి ఓట్ల శాతం వస్తుంది, తమ యూనియన్కి తామే గుర్తింపు సంఘం మంచి హోదా వస్తుంది అన్నది కూడా ఏఐటీసీ సంబంధించి ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తాన్ని మరికొద్దిసేపట్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఎవరికి జై కొట్టబోతున్నారన్నది మాత్రం తేలే పరిస్థితి ఉంది. కవిత. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.